అయితే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక చర్చ ప్రారంభమైతుంది. నిన్ననే ఆహ్, ఏదైతే ముస్లిం దేశాలన్నీ కలిపి కూర్చుని మాట్లాడటం, వాళ్ళు ఖతార్ మీద జరిగినటువంటి దాడిని ఖండించడం, దాంతో పాటుగా తామంతా ఒక్కటే అవుతాం అన్నటువంటి ప్రకటన నేపథ్యంలో దీని మీద సీనియర్ జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. చాలా కీలకమైన పాయింట్స్ని హైలైట్ చేశారు. అరబ్ నాటో, ఇది తుర్కియా పెట్టిన పేరు. ముస్లిం నాటో, ఇరాన్ నామకరణం. ఎవరు ఎలా పేరు పెట్టినా అందరి గుండెల లబ్డబ్ ఒకటే, ఇస్లాంపై దాడి చేస్తే ఒక్కటవుదాం. ఇది ఇప్పుడు ముస్లిం దేశాలు తీసుకునే నిర్ణయం. 20,000 మంది ముస్లిం యోధులు ముస్లిం నాటో సైన్యంలో ఉంటారు. భూమి, ఆకాశం, సముద్రం ఇలా అన్ని చోట్ల పూర్తి సాంకేతికతతో విరుచుకుపడతారు. ఎవరి మీద? ముస్లిం దేశం మీద ఎవరు దాడి చేసినా. ఇంకో ఆందోళన కలిగించే అంశం, పాకిస్తాన్ కనుసైగా నా దగ్గర ఉన్న అణ్వాయుధాలు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి. ఇజ్రాయెల్ దాడి తర్వాతన సౌదీకి కంట్లో నడుసులో ఉన్న తుర్కియా కూడా అన్ని అరమరికలు మరిచి అలాయ్ బలాయ్ అంటూ వెంటనే ఆలింగనం చేసుకున్నాయి. కేవలం రక్షణ కోసం తప్ప దాడి కోసం కాదు ఈ అరబ్ లేదా ఇస్లాం నాటో కూటమి అంటున్నారు. కానీ ఎలా త్రాసులో లెక్కలేస్తారు? మన ఆపరేషన్ సింధులో మనం పాకిస్తాన్ వెన్నుముక విరిచాం కదా, అప్పుడు ఈ కొత్త ఇస్లాం నాటో ఒక్కటై మనపై దండయాత్ర చేస్తారా? ఏమో, సౌదీకి మనతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ కాశ్మీర్కి వచ్చేసరికి గోడ మీద పిల్లి. వీ డోంట్ నో హౌ అన్ ఇండివిజువల్ బిహేవ్స్. ఈ ఇస్లామిక్ నాటో మీద అమెరికాదే ఎక్కువ ప్రభావం. యూరోప్ నాటో లాగే ఈ ఇస్లామిక్ నాటో కూడా అమెరికా పావులే, ఇరాన్ లాంటి దేశాలు మినహా. కానీ మతం పేరుపై దేశాలు అన్ని ఒక్కతాటిగా యుద్ధం కోసం ఒకటవడం మొదటిసారి అనుకుంటా. ఆ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉన్న, రాను రాను మొత్తం జియో పొలిటికల్లో ఈ ఇస్లాం కూటమి చాలా డేంజర్గా మారేలా ఉంది. భారత్, చైనా, రష్యా ఈ కూటమిని ఎలా చూస్తున్నదో అన్నది ఇంపార్టెంట్. 2015లో ఏమైనా అంతర్యుద్ధం కారణంగా కైరోలో ఇలాంటి కూటమి కారణంగా ఏర్పడింది ఐసిస్ సాగించిన మారణకాండ ఎంత క్రూరమో అందరికీ తెలిసిందే. మరోసారి మతం పేరున అతిపెద్ద కూటమి ప్రపంచంలో. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రగతిశీలు అర్జెంటుగా ర్యాలీ తీయాలి. మతం మత్తుబందని అర్జెంటుగా అవార్డులని వాపస్ ఇవ్వాలి. దాంతో ముస్లిం దేశాలు భయపడి అబ్బే మేమందరం సెక్యులరిస్టులు అనాలి. మతం నుంచి మానవత్వం చోరీ అంటూ ఒక 500 మంది రిటైర్డ్ న్యాయాధికారులు, విజ్ఞానవేత్తలు, సాహితీవేత్తలు సమరశంఖం పూరించాలి. ఇస్లాం మతోన్మాదం నశించాలని. ఇలా చేస్తే తప్ప ఆ కూటమి ఆగేలా లేదు. వాళ్ళు ఈ కూటమిపై ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నా లెక్కలో అక్కడి నుండి వచ్చే మొదటి వారం పాలస్తీనాను కాపాడడానికి వచ్చిన ఇస్లాం నాటోకి మద్దతు చెప్తాం అని ఏమన్నా చెప్తుందేమో అంటున్నారు. ఇకపోతే రెండో నినాదం, ఫాసిస్ట్ మతోన్మాద రాజ్యమైన భారత్పై అరబ్ నాటో దాడులు చేయాలి. భారత్లో సెక్యులరిజం బ్రతకడానికి ఇస్లాం రాజ్యాలు ఏకమే మన దేశంపై దండయాత్ర చేయాలని మీకేమైనా డౌట్ ఉందా అంటున్నారు.